ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో స్థానిక రైతు భరోసా కార్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కార్యాలయం వెనుకవైపు తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఒక ఎల్ఈడీ టీవీ, 5 సీలింగ్ ఫ్యాన్లు, గ్యాస్ సిలిండర్ పొయ్యిని దొంగిలించారు. ఈ రోజు ఉదయం కార్యాలయం సిబ్బంది తలుపులు తెరవగా వెనకవైపు డోర్ తెరిచి ఉండడంతో విషయాన్ని గుర్తించి వెంటనే బెస్తవారిపేట ఎస్ఐ నరసింహారావుకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగిలించిన వారు బెస్తవారిపేట మండల పరిధిలో గ్రామాల్లో 2 వ్యక్తులు. హిందీలో మాట్లాడుతూ పేవీపురం ఎస్సీ పాలెంకు వెళ్లి టీవీ నమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహారావు తమ సిబ్బంది గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం నుంచి క్లూస్ టీం రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా బెస్తవారిపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జె మెరిసిరని మాట్లాడుతూ కార్యాలయంలో దొంగిలించిన వారు నార్త్ ప్రాంతానికి చెందిన వారుగా ఉండొచ్చని ప్రతినిధులతో తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్ బెస్తవారిపేట అండి. ఇక్కడ మన ఆర్బీకే బెస్తవారిపేట 2 రైతు భరోసా కేంద్రంలో తను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈరోజు విధులకు హాజరవ్వడానికి వచ్చినప్పుడు డోర్స్ బ్రేక్ చేయడం జరిగింది. థెఫ్ట్ దొంగతనం జరిగినట్లు గమనించడం ఏంటి. మన రైతు సేవా కేంద్రంలో వచ్చేసి టీవీ, అలాగే ఫ్యాన్స్ 5, గ్యాస్ సిలిండరు, గ్యాస్ స్టవ్, కుక్కర్ కూడాను దొంగతనం జరిగినట్లు గమనించడం జరిగింది. దొంగలించిన వాళ్ళు కూడాను ఈ ఫ్యూజ్ కూడా పీకేసి 2 ఫ్యూజులు కూడా తీసేయడం జరిగినట్లు గమనించడం జరిగింది. కాబట్టి ఎస్ఐ గారికి లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.